హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరామ్. మ్యాచ్ నెంబర్ 52 జీటీ వర్సెస్ ఆర్ఆర్. జీటీ మ్యాచ్ గెలిచింది 77 రన్స్తో. జీటీ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్నీ ఎక్సలెంట్గా చేసింది. అలాగే రాజస్థాన్ ఏ మిస్టేక్ చేసింది, ఎక్కడ మ్యాచ్ కోల్పోయింది, ఇవన్నీ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ మ్యాచ్ జీటీ చాలా బిగ్ మార్జిన్తో గెలిచింది. 77 రన్స్తో గెలిచింది. అలాగే నిన్న కూడా మనం మాట్లాడుకుందాము, జీటీకి అయినా సరే, తర్వాత ఆర్ఆర్కి అయినా సరే, వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ మెయిన్ పవర్ ప్లే బౌలర్సే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి. అలాగే జీటీ అయితే ఏ తప్పు చేయలేదు. వాళ్ళ స్టార్టింగ్ ఆర్ఆర్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకునింది. అలాగే ఈ పొద్దు రియాన్ పరాగ్కి చిన్న ఫింగర్ ఇంజరీ ఉండడం వల్ల తను లేదు. ఈ పొద్దు జైస్వాల్ కెప్టెన్గా చేశాడు ఈ మ్యాచ్కి. జైస్వాల్ కూడా కెప్టెన్, ఫస్ట్ టైం ఈ మ్యాచ్ కెప్టెన్గా చేశాడు ఈ సీజన్లో. అలాగే తర్వాత బ్యాటింగ్ వచ్చిన జీటీ అయితే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటింగ్ ఆడింది. అసలు జీటీ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు ఆడదు. అలాగే గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ మరి ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు ఆడరు. జస్ట్ పవర్ ప్లేలోనే 82 రన్స్ కొట్టాడు, ఒక వికెట్ కూడా కోల్పోలేదు. గిల్ అయితే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు, చాలా బాగా ఆడాడు గిల్లు. మ్యాచ్లో గిల్లు చాలా బాగా ఆడాడు. తను స్టార్ట్ చేయడం కూడా చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. మామూలుగా అయితే అంత అగ్రెసివ్గా లేదు ఆడరు, కానీ గిల్లు అయితే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. జస్ట్ 44 బాల్స్లో 84 రన్స్ కొట్టాడు, 9 4లు కొట్టాడు, అలాగే 3 6లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 190+. మామూలుగా ఎప్పుడు గిల్లు ఇంత మరీ అగ్రెసివ్గా ఆడాడు, ఈ పొద్దు మాత్రం చాలా అగ్రెసివ్గా ఆడాడు. అలాగే అటుపక్క సాయి సుదర్శన్ కూడా తనకు బాగా కంపెనీ ఇచ్చాడు. జస్ట్ 36 బాల్స్లో 55 రన్స్ కొట్టాడు, 6 4లు కొట్టాడు, జస్ట్ 6లు అయితే 2 కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ అయితే 152లో ఆడాడు. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు ఎక్కువ 6 కంటే 4 హిట్టింగే ఎక్కువ వేస్తారు. వీళ్ళు గ్యాప్స్లలో కానీ, గ్యాప్స్ ఆడడం కానీ, కట్స్ ఆడడం కానీ. ఇలా తర్వాత 6ల కన్నా వీళ్ళ స్కోరు ఎక్కువ 4స్లలోనే వెళ్తుంది. 6లు తక్కువ కొట్టినా కానీ 4లు అయితే ఎక్కువ కొడతారు. అలాగే ఈ పొద్దు కూడా 4s అయితే చాలా ఎక్కువ కొట్టారు. అలాగే ఇద్దరు చాలా బాగా ఆడతారు. వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్కి వీళ్ళ ఫస్ట్ వికెట్ 11th ఓవర్లో ఏమో పడింది. అప్పటికి 119 స్కోర్ అప్పటికి. ఫస్ట్ వికెట్ 11th ఓవర్లో పడింది. అలాగే పవర్ ప్లే అయిపోయే లోపల 82 రన్స్, ఒక వికెట్ కూడా కోల్పోలే, చాలా బాగా ఆడారు. అలాగే తర్వాత 15 ఓవర్స్కి 166, జస్ట్ 2 వికెట్స్. చాలా బాగా అయితే ఆడాడు ఈ మ్యాచ్. వాళ్ళు చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు గిల్లు కూడా. అలాగే తర్వాత సాయి సుదర్శన్ అవుతుందని బట్లర్ వచ్చాడు. బట్లర్ కూడా ఒక 6 4 కొట్టాడు, కానీ మరి అంత టచ్లో అనిపించలేదు. జటే దాంట్లో అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందరు చాలా బాగా ఆడాడు. తను తర్వాత గిల్లుతో కలిసి చాలా బాగా ఆడినాడు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడాడు. సాయి సుదర్శన్ కూడా 20 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు, 2 4లు ఉన్నాయి, అలాగే 3 6లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 185, చాలా బాగానే ఆడినాడు తను కూడా. దాని తర్వాత లాస్ట్లో త్రిపాఠియా, వాళ్ళు ఎప్పటి నుంచో త్రిపాఠిని నమ్ముతున్నారు. తను ఇట్లాంటి ఫైనల్ ఓవర్స్లలో బాగా ఆడతాడు, డెప్త్ ఓవర్స్లలో అని చెప్పి. అది పొద్దు 4 బాల్లో ఎంతో ఆడితే 14 15 కొట్టాడు, 2 6లు కొట్టినాడు. తను కూడా చాలా బాగా ఆడాడు. లాస్ట్లో 2 6లు, లాస్ట్ ఓవర్లో దేశపాండేకి అయితే 2 బాల్కి 2 6లు కొట్టాడు. తను కూడా చాలా బాగా ఆడాడు. అలాగే తర్వాత ఇలా బౌలింగ్ కూడా చూసుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ అయితే చాలా వీక్గా, అసలు సరిగ్గానే పడలేదు. అసలు ఈ పొద్దు జోఫ్రా ఆర్చర్ అయితే ఈ పొద్దు తనకు బ్యాడ్ డే అనుకోవాలా. ఒక్క వికెట్ కూడా రాలేదు. ఫస్ట్ ఓవర్లోనే 11 బాల్స్ వేసాడు, 4 వైడ్లు వేసినాడు, ఒక నో బాల్ వేసినాడు. ఫస్ట్ ఓవరే అసలు రిధంలోనే లేడు. ఫస్ట్ ఓవర్లోనే అనిపించలేదు అసలు ఒక రిధంలోనే. జస్ట్ 4 ఓవర్స్ కోట కూడా కంప్లీట్ చేయలేదు. జస్ట్ 3 ఓవర్స్లో 46 రన్స్ కొట్టుకున్నాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే దేశపాండే, ఈ మ్యాచ్ దేశపాండే కూడా అంత అనిపించలేదు. లాస్ట్ ఓవర్ అయితే 21 రన్స్ ఇచ్చాడు. సాయి సుదర్శన్ ఒక 6 కొట్టాడు. తర్వాత తని త్రిపాఠియా 2 6లు కొట్టాడు. అంత లాస్ట్ ఓవర్ అయితే 21 రన్స్ వచ్చాయి. మామూలుగా అయితే 220కి అట్లా రెస్ట్రిక్ట్ చేయాల్సింది. లాస్ట్ ఓవర్లో 21 రన్స్ రావడం వల్ల అంత బిగ్ స్కోర్ కూడా అది కారణమైంది. 228 స్కోర్ వచ్చేదానికి కూడా ఆ లాస్ట్ ఓవర్ వాళ్ళు ఇద్దరు ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు. అలాగే బౌలింగ్ అయితే అస్సలు ఆర్డినరీగా ఎవరు ఒకరు కూడా సరిగ్గా పర్లేదు అసలు ఈ పొద్దు బౌలింగ్. అందరూ 10+ ఎకనామీతోనే వేస్తారు. జడేజా పర్లేదు, 4 ఓవర్స్ 34 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఎకనామీ 5 ఉంది తంది. తర్వాత ఈ పొద్దు కొత్త బౌలర్ వచ్చాడు యష్, తను కూడా పర్లేదు, బాగా వేశాడు. 4 ఓవర్స్లో 37 రన్స్ ఏమి ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక మిగతా వాళ్ళంతా పెద్దగా ఏమి ఇంప్రెస్గా అంతగా అనిపించలేదు. దాని తర్వాత వీళ్ళ టార్గెట్ వచ్చి లాస్ట్కి 228 టార్గెట్ పెట్టినారు వీళ్ళు, జీటీ వాళ్ళు ఆర్ఆర్కి.
తర్వాత ఆర్ఆర్ చేజింగ్ స్టార్ట్ చేసింది. ఆర్ఆర్ కూడా ఫస్ట్‌లో చాలా బాగా అనిపించింది, టచ్‌లో అనిపించింది. అలాగే యశస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్ ఫేస్ చేసి సింగిల్ తీసి ఇస్తే అదే ఓవర్‌లో ఫస్ట్ బాల్ మొహమ్మద్ సిరాజ్‌కి ఫేస్ చేసిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. తర్వాత తనకి కాలుకి ఇంజ్యూరీ అయింది. నెక్స్ట్ బాల్ తనకి ఇంజ్యూరీ అయింది. ఆ ఇంజ్యూరీ అవ్వడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఓవర్‌లో రబడా వేసి రబడాకి 2 బాల్‌కి 2 సిక్స్‌లు కొట్టాడు. చాలా బాగా టచ్‌లో అనిపించింది. చాలా బాగా ముందుకెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ మూడో ఓవరు మొహమ్మద్ సిరాజ్ వచ్చి వేశాడు. ఆ ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఒక బాల్ డాట్ అయ్యి ఫస్ట్ బాల్ 4 మళ్ళీ డాటు మళ్ళీ 4 కొట్టాడు. చాలా బాగా టచ్‌లో అనిపించేటప్పుడు అప్పుడు ఒక బౌన్సర్ సిరాజ్ నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ ఫేస్‌తో బౌన్సర్ వచ్చింది. ఆ బౌన్సర్లు ఫుల్ కొట్టే దాంట్లో అవుట్ అయిపోయాడు. అక్కడ జైస్వాల్ అక్కడ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయాడో దాని తర్వాత నెక్స్ట్ ఓవర్‌లోనే రబడా వచ్చాడు. మళ్ళీ అక్కడ రబడా వస్తేనే తను అటుపక్క ఇంకొక ఓపెనర్ వికెట్ కూడా చేసేసాడు జైస్వాల్‌ది. ఫస్ట్ 2 వికెట్లు పడిపోయాయి. ఆ 2 వికెట్లు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-40% మ్యాచ్ ఆర్ఆర్ చేతిలోంచి పోయినట్టే అనిపించింది. ఎందుకంటే మెయిన్ వీళ్ళ ఓపెనర్లు ఇద్దరే చాలా బాగా ఆడుతున్నారు. అలాంటిది వాళ్ళ ఓపెనర్లు అవుట్ అయిపోయారు కదా! కానీ ఏ మాటకి మెచ్చుకోవాలి. తర్వాత అంత స్కోర్ కొడుతున్నా కానీ సిరాజ్ కానీ తర్వాత రబడా కానీ అదే పేస్‌తో బౌన్సర్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. 140, 145, 146 ఆ 140 ప్లస్ బౌన్సర్లు కిక్ బౌన్సర్లు బేస్‌లో వచ్చినారు. ఆ బౌన్సర్లకి ఆడికి ప్లాన్ చేశారు వాళ్ళు. అదే ప్లాన్ పెట్టుకున్నారు. అదే ప్లాన్ పెట్టుకుని ఆ బౌన్సర్లు వేయడం వల్ల వికెట్లు దొరికాయి. మెయిన్ ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చిన జురైల్ కూడా చాలా బాగా టచ్‌లో అనిపించాడు. 3 సిక్స్‌లు ఎన్నో కొట్టాడు. తను కూడా బాగా టచ్‌లో అనిపించాడు. 3 సిక్స్‌లు ఏమో కొట్టాడు తను. బాగా టచ్ అనిపించింది. 2 ఫోర్లు కూడా కొట్టాడు. బాగా టచ్‌లో ఉన్నాడు తను కూడా. 200+ స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడు. కానీ తర్వాత రషీద్ ఖాన్ 8th ఓవర్‌లో రషీద్ ఖాన్ వచ్చి వేసిన ఒకే ఓవర్‌లో 2 వికెట్లు పడిపోయాయి. కట్టాడబోయే విషయంలో సైడ్‌కి సర్దుకొని కట్టాడే దాంట్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు రషీద్ ఖాన్ దాంట్లో. తర్వాత వచ్చిన తను కూడా ఒక 4 కొట్టాడు. తర్వాత నెక్స్ట్ బాల్ తను కూడా అవుట్ అయిపోయాడు. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు పడ్డాయి. అసలు రషీద్ ఖాన్ బౌలింగ్ వికెట్ అసలు క్వశ్చన్స్. రషీద్ ఖాన్ ఇంతకుముందు ఎట్లా ఆడినాడు. రషీద్ ఖాన్‌కి ఎప్పుడైతే వికెట్స్ వచ్చినా తను డిఫెన్స్ చేసినా కానీ తనలోని కాన్ఫిడెన్స్ పూర్తిగా ఇంకా ఎక్కువకి వెళ్ళిపోతుంది. ఒక కొత్త బౌలర్‌లాగా బేస్తాడు రషీద్ ఖాన్. సేమ్ అలాగనే ఈ మ్యాచ్ కూడా తనకు ఒకే ఓవర్‌లో 2 వికెట్లు వచ్చినాయి. 8th ఓవర్ వేశారు. 8th ఓవర్‌లో 2 వికెట్లు వచ్చినాయి. ఇంకా తర్వాత తన బౌలింగ్ అయితే మామూలుగా వేయలేదు. 4 ఓవర్స్ వేసి జస్ట్ 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ ఇచ్చాడు. చాలా బాగా బౌలింగ్ వేశాడు. తర్వాత జేసన్ హోల్డర్ తను కూడా బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వేశాడు. తను మెయిన్ వీళ్ళకు తను వచ్చిన నుంచి ఈ బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్ని విధాలుగా తిను వచ్చిన నుంచి కలిసి వచ్చింది. చాలా బాగా బౌలింగ్ వేశాడు. పోయిన మ్యాచ్ కూడా 4 వికెట్స్ ఎన్నో తీశాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. జస్ట్ 2.3 బాల్స్ ఎంతో వేశాడు అంతే. జస్ట్ 12 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. చాలా బాగా యూజ్ అవుతున్నాడు వీళ్ళకి. తను రావడం చాలా విన్నింగ్ నాకు కూడా చాలా బాగా వచ్చింది తన వల్ల. తర్వాత వీళ్ళు పవర్ ప్లేకి 3 వికెట్లు కోల్పోయినా 78 రన్స్ అయితే బాగానే చేసినారు. 3 వికెట్లు కోల్పోయినారు అప్పటికి. కానీ రన్స్ అయితే బాగా వచ్చినాయి. కానీ దాని తర్వాత వచ్చిన జడేజా స్లోగానే ఆడాడు. వచ్చినప్పుడు ఫస్ట్‌గా క్విక్గా ఆడినా కానీ తర్వాత మళ్ళీ వికెట్లు పడిపోవడం వల్ల స్లోగా ఆడాడు. 25 బాల్స్‌లో 38 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు కొట్టినాడు. అలాగే 3 ఫోర్లు కొట్టాడు. తను కూడా అంతగా అనిపించకపోయినా పర్లేదు బాగానే ఆడాడు. దాని తర్వాత చూసుకుంటే తర్వాత స్లోగా రెగ్యులర్‌గా వికెట్లు పడిపోతూనే వచ్చినాయి. ఆ రెగ్యులర్‌గా వికెట్లు పడడం వల్ల అంతగా అనిపించలేకపోయారు. దగ్గరకు కూడా అసలు ఎక్కడ ఏ పాయింట్లో కూడా రాజస్థాన్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ ఒక వైభవ్ సూర్యవంశీ ఉన్న ఒక 2-3 ఓవర్స్ తప్పక మిగతా ఎక్కడైతే లేదు. మొత్తం జీటీ డామినేషన్ చేసేసింది వన్ సైడ్గా. అలాగే సెమీ అయితే ఇప్పుడు ఎక్స్పెన్సివ్గా సిరాజ్ ఈ పొద్దు చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినాడు. 4 ఓవర్స్కి 55 రన్స్ ఇచ్చి జస్ట్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ పొద్దు తను చాలా ఎక్స్పెన్సివ్గా అయినాడు. మిగతా వాళ్ళంతా చాలా బాగా బౌలింగ్ వేశారు. అలాగే పాయింట్ టేబుల్లో జీటీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆర్సీబీ 4th ప్లేస్కి వచ్చేసింది. పంజాబ్ 3rd ప్లేస్లో ఉంది. సన్ రైజర్స్ 1st ప్లేస్లోనే ఉంది. తర్వాత ఈ రాజస్థాన్కి అయితే ఛాన్సులు ఇప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే తర్వాత 3 మ్యాచ్లలో ఈజీగా 2 మ్యాచ్లు గెలిచాలా. అది కూడా ఢిల్లీతో ఒక మ్యాచ్ ఉంది. తర్వాత ఎంఐతో ఒక మ్యాచ్, లక్నో సూపర్ జైంట్స్తో ఒక మ్యాచ్ ఉంది. ఈ 2 మ్యాచ్లు ఢిల్లీ, ముంబై బేట్ ఉన్నాయి. లక్నోతో మాత్రం హోమ్ గేమ్ ఉంది.
చూడాలా. ఒకవేళ 2 గేమ్స్ గెలిస్తే ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది క్వాలిఫై అయ్యేదానికి. ఇప్పటికైతే ఇంకా లేదనేది ఏం లేదు. కానీ నెట్ రన్ రేట్ అయితే తగ్గిపోయింది. జస్ట్ 0.28 ఎంతనో ఉంది అంతే. జీటీకి అయితే నెట్ రన్ రేట్ బాగా పెరిగింది. 200+ వచ్చింది. మైనస్ వెళ్ళిపోయి 200+ వచ్చింది. అలాగే జీటీ ఆల్ గోల్డ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ గెలిచేసింది. అలాగే ఇంతవరకు మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీ మొబైల్స్కి తొందరగా వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.